Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Purnima. Hope you are all doing good. అందరు చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నామండి. ఎప్పటిలాగే మీ ముందుకి మంచి బ్యూటిఫుల్ శారీస్ తో అయితే వచ్చేసాం. ఈ రోజు వచ్చి మనం మైసూర్ క్రేప్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ చూద్దాము అండ్ మంగళగిరి సిల్క్ చూద్దామండి. ఆ మంగళగిరి సిల్క్ అయితే చక్కగా మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాము, చాలా మంది అడుగుతున్నారండి. సో ఈసారి అవైలబిలిటీ ఉందండి, ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. అండ్ మైసూర్ క్రేప్ శారీస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి మళ్ళీ మన స్టోర్లో. ఆ ఫ్యాబ్రిక్ దాని మీద ఉన్న యాప్లిక్ వర్క్ అన్నీ కూడా శారీస్ చాలా బాగున్నాయండి. మిస్ అవ్వకండి, టిల్ ద ఎండ్ అయితే వీడియో చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంది, ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ లింక్. మీకు ఏదైనా టైప్ ఆఫ్ శారీస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. సో ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. సో ఈ శారీ గురించి చెప్తానండి. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఆర్గాన్జా డిజిటల్ ప్రింటింగ్ శారీ, బ్యూటిఫుల్గా వీవ్ అయ్యి ఉందండి. దీని మీద స్ట్రైట్ లైన్స్ అనేది దగ్గర చూపిస్తాను చూడండి. మంచిగా డిజిటల్ ప్రింటింగ్ అనేది రన్ అయింది శారీ అంతా కూడా, చాలా బాగుందండి. అండ్ ఇది ఒక బ్లాక్ టోన్ ఆఫ్ కలర్. అండ్ నెక్స్ట్ మనకి ఇలాగ వచ్చేసి మీకు ఇలాగ బార్డర్ వచ్చి మనకి మీనాకారి బార్డర్ వచ్చింది, మొత్తం అంతా కూడా వీవింగ్. సో చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉందండి. ఆల్ ఓవర్ ద శారీ కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి జరీ వీవింగ్తో. అండ్ నెక్స్ట్ డిజిటల్ ప్రింటింగ్ అనేది మనకి కాంట్రాస్ట్లో రావటం వల్ల లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఈ శారీ. సో ఈ శారీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్లో ఇది ఫస్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి, అందరికి ఇష్టమైన కలర్, ఫుల్ ట్రెండింగ్ కలర్. దిస్ ఇస్ పర్పుల్ షేడ్. అండ్ యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇంకా మార్కెట్లోకి సరిగ్గా రాలేదండి, చాలా ఫ్యూ బొటిక్స్లోనే అవైలబుల్ ఉంటుంది. మన బొటిక్లో కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ రేంజ్లోనే మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది చాలా షైన్ ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చినాన్ లాగా షైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చెక్స్ అనేది రన్ అయినాయి అండి, మొత్తం ఓవరాల్గా శారీ అంతా కూడా చెక్స్ అయింది. అండ్ మీకు వన్ సైడ్ బార్డర్ వచ్చి ఒక సైడ్ వచ్చి మీకు 7 to 8 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది రన్ అయిందండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది వచ్చింది. చూసారా బార్డర్స్ చూడండి ఒకసారి, దీస్ ఆర్ ద బార్డర్ పార్ట్. అండ్ ఈ యాప్లిక్ వర్క్, దీనికి ఉన్న స్పెషాలిటీ యాప్లిక్ వర్క్ అండి. యాప్లిక్ వర్క్ అంటే వేరే ఫ్యాబ్రిక్తో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ దీని మీద స్టిచ్ చేస్తారండి. సో దిస్ ఈజ్ యాప్లిక్ వర్క్. ఇదేమి పెయింట్ కాదు, వర్క్ అనేది స్టిచ్ అయిపోయి ఉంటుంది, మనకి ఏది పోయేది ఉండదండి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. సో యాప్లిక్ వర్క్ అంటే ఇలా స్టిచ్ అయిపోయి ఉంటుంది. మీకు ఇలా కుట్టు కనిపిస్తుందండి, ఇలా దగ్గరికి చూడండి మీకు ఎలాగ స్టిచ్ అనేది కనిపిస్తుందో. సో దిస్ ఈజ్ అ యాప్లిక్ వర్క్ పార్ట్. అండ్ మీకు యాప్లిక్ వర్క్ వచ్చి మనకి ఎక్కడి వరకు వచ్చిందంటే ఇలా ఇక్కడ వరకు వస్తుందండి. మీరు ఎక్కడైతే మీరు ఇలాగ ప్లీట్స్ కోసం తిప్పుకుంటారో అక్కడ వరకు వస్తుంది శారీ అంతా కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వర్క్. ఇక్కడ నుంచి ఎలా వచ్చిందంటే ఇక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అవుతుందండి. మీకు ఇక్కడ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటారు కదా, అక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి హెవీ అయిపోతుంది మీకు పళ్ళు పోర్షన్ వచ్చేసరికి. చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి హెవీ వస్తుందండి ఇది. సో దిస్ ఈజ్ ద వర్క్ పార్ట్. చాలా బాగుందండి. ఈ గోల్డ్ షేడ్ ఆఫ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ దీని అంతా కూడా మనకి ఓవర్లాక్ చేసేసాడండి. ఈ యాప్లిక్ వర్క్ని కూడా ఓవర్లాక్ అయిపోయింది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అనేది. బార్డర్ చూసారా ఎంత హైలైట్ ఉందో బార్డర్ అయితే. శారీ అయితే మంచి షైన్ ఉందండి, యాక్చువల్గా చాలా మంచి షైనింగ్గా ఉంది శారీ, మంచి పార్టీ వేర్ శారీ అండి. సో దీనికి వచ్చేసి మనకి 2 షేడ్స్ ఆఫ్ బ్లౌజెస్ వచ్చినాయి. ఒక బ్లౌజ్ వచ్చి అన్నిటికీ కామన్గా ఈ వైట్ టోన్ ఆఫ్ బీజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజ్. సో ఎవరికైనా కావాలనుకుంటే స్టిచ్ చేయించేసుకోవచ్చు, లేదు అనుకుంటే కాంట్రాస్ట్లో కూడా రన్ అయిందండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ పార్ట్. అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి, సో దిస్ ఈజ్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్. చక్కగా ఇట్లాగా సీ గ్రీన్ కలర్లో వచ్చిందండి. దాని మీద బుటీస్ కూడా చూసారా ఎంత బాగా వీవ్ అయి ఉన్నాయో బ్లౌజ్ కూడా. సో దిస్ ఈజ్ ద శారీ. అన్ని మొత్తం శారీ అంతా కూడా చిన్ని బుటీస్ ఇలా మనకు అక్కడక్కడ కూడా ఇలాగ యాప్లిక్ వర్క్ అనేది రన్ అయింది మొత్తం శారీకి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా క్లారిటీగా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయినా చూడండి శారీని. చూసారా ఎంత బాగుందో. సో దిస్ ఈజ్ ద లుక్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి యాప్లిక్ వర్క్ అనేది మొత్తం పళ్ళు పోర్షన్ అంతా హెవీగా వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు ద ప్లీట్స్ పోర్షన్, ప్లీట్స్ చూడండి. అంటే మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ కోసం ప్లీట్స్ అనేది పెడుతున్నాను నేను. ఒకసారి ప్లీట్స్ చూడండి, చాలా మంచి ఫ్యాబ్రిక్, చక్కగా ఫాలో అవుతుంది. క్రేప్ ఇన్ ద సెన్స్ మనకి షైను ఉంటుంది, ఫ్లోయినెస్ ఉంటుందండి. సో చక్కగా ఫ్లో అయిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే.
చూసారా ఎంత బాగుందో. సింగిల్ కావాలనుకుంటే సింగిల్ కూడా వేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎంత ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. మీకు ఏ బ్లౌజ్ కావాలి అనుకుంటే ఆ బ్లౌజ్ మీరు వేసుకోవచ్చు. బీస్ కలర్తో ఒకటి ఫినిష్ అయింది, సీ గ్రీన్ కలర్తో ఒకటి ఫినిష్ అయింది. దిస్ ఈజ్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 3450కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. ఇది మనకి నెక్స్ట్ షేడ్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్లో ఉంది. చూసారా ఇక్కడ కొంచెం లైట్ షేడ్ వచ్చింది, కిందకు వచ్చేసరికి థిక్ షేడ్ వచ్చింది. సేమ్ ప్యాటర్న్ అండి, శారీ ఫ్యాబ్రిక్ సేమ్, ఈ యాప్లిక్ వర్క్ సేమ్, అంతా సేమ్. 2 బ్లౌజెస్ వస్తాయి, కాకపోతే ఇది కొంచెం షేడింగ్ అనేది మారింది. పైన కొంచెం లైట్ షేడ్ వచ్చింది, కింద వచ్చేసి మనకి థిక్ షేడ్ అనేది వచ్చింది. అండ్ ఈ బార్డర్స్ చూసారా ఎంత హైలైట్ ఉన్నాయో. బార్డర్స్ చూడండి, మీనాకారి బార్డర్స్ చాలా బాగున్నాయండి. బార్డర్స్ చక్కగా మంచిగా ఫినిష్ అయ్యి ఉంది. బార్డర్ పార్ట్ కూడా చక్కగా పెద్ద బార్డర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది రన్ అయింది. ఈ యాప్లిక్ వర్క్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా మంచి ట్రెండింగ్ శారీ అండి, లేటెస్ట్ డిజైన్ అండి. మన స్టోర్లో కూడా మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం ఫ్యాబ్రిక్ని. ఇది మైసూర్ క్రేప్ మీద వచ్చింది. ఇది లేటెస్ట్ డిజైన్ చూసారా ఎంత బాగుందో. మీరు కట్టుకుంటే మీరే ఫస్ట్ మెంబర్ అవుతారు ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్. మొత్తం అంతా ట్రెండ్ అయిన తర్వాత వేసుకోవటం వేరు, స్టార్టింగే ఆ శారీ మనం వేసుకోవటం వేరు కదండి. సో ఈ యాప్లిక్ వర్క్ అనేది మొత్తం అంతా స్టిచ్ చేసి ఉందండి ఫ్యాబ్రిక్ మీద. ఇక్కడ వచ్చి చిన్నగా వస్తుంది ఫస్ట్, ఇక్కడ చూడండి ఇలా చిన్నగా వస్తుంది. అలాగా మీకు పెంచుకుంటూ వెళ్ళిందండి వర్క్. అలా కొంచెం పెద్దది వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్లవర్ పార్ట్ వస్తుంది. మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా పళ్ళు పోర్షన్కి ఎక్కువ వచ్చిందండి యాప్లిక్ డిజైన్ అనేది. చూసారా చక్కగా మల్టీ కలర్తో ఫినిష్ అయింది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మెయిన్ లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంది. మొత్తం ఓవరాల్ శారీకి కూడా మొత్తం యాప్లిక్ బంచెస్ అనేవి అక్కడక్కడ వచ్చింది, ఇలా చిన్ని చిన్ని బంచెస్. సో చూడండి ప్లీటింగ్ పోర్షన్ వరకు రన్ అవుతుంది ఈ యాప్లిక్ వర్క్ అనేది. మీరు ఎక్కడైతే కుర్చీలు పెట్టుకుంటారో అక్కడి నుంచి రాదు, అక్కడి వరకు మీకు రన్ మొత్తం అంతా కూడా ఇలాగ వచ్చేస్తుందండి ఈ యాప్లిక్ వర్క్ అనేది. బ్యూటిఫుల్గా ఉంది కదండి. షేడ్ ఆఫ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇది లైట్ కొంచెం థిక్ లైట్ పింక్ షేడ్ వచ్చింది, రెడ్ షేడ్ వచ్చింది. రెడ్ అంటే కొంచెం భయపడితే కనుక అలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చక్కగా లైట్ పింక్ అండ్ కొంచెం రెడ్ షేడ్ ప్యాటర్న్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అయితే. ఎవరికైనా నచ్చితే మీరు ఇమీడియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్. పళ్ళు చూసారా మొత్తం అంతా వచ్చేసింది యాప్లిక్ వర్క్. అండ్ మీకు టాజల్స్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంది. బార్డర్ కూడా చాలా బాగా ఫినిష్ అయింది, అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. మీరు కమింగ్ టు ద బ్లౌజ్, ఇందాక 2 బ్లౌజెస్ నేను సరిగ్గా చూపించలేకపోయానేమో, చూడండి ఇప్పుడు ఈసారి. సో దిస్ ఈజ్ 1 బ్లౌజ్. ఇది వచ్చి మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఈ బ్లౌజ్ వచ్చి. మీరు యాక్చువల్గా ఇది స్టిచ్ చేయించుకుంటే దేని మీదకన్నా యూజ్ చేసేయచ్చు. సో మీరు బీచ్ కలర్ అనేది మనకు అన్నిటి మీదకి యూజ్ అయిపోద్ది. దట్టు మల్టీ కలర్లో ఉంది, ఎల్లో రెడ్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి చూడండి. బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ చక్కగా మీకు ఇలాగా పీకాక్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో కూడా వచ్చేసింది. సో మీరు ఇలా అయినా వేసేసుకోవచ్చు. సో ఇది ఒక లుక్ అండి, ఇలా అయినా మీరు వేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ బ్లౌజే వచ్చిందండి దీనికి. సెల్ఫ్ ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజే, అది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉందండి. సో మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. సూపర్గా అనిపిస్తుందండి బ్లౌజ్ కూడా, చక్కగా దీని మీద వీవింగ్ కూడా వచ్చేసింది. సో దిస్ ఈజ్ అదర్ బ్లౌజ్. చూసారా ఇది ఇంకొక బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి మీరు ఇలా కూడా వేసేసుకోవచ్చు. సెల్ఫ్ కావాలనుకున్న సెల్ఫ్ వేసుకోవచ్చు, బీస్ కలర్తో ఫినిష్ అయింది కాబట్టి ఆ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. 2 కూడా మంచి క్వాలిటీ బ్లౌజెస్ అండి. సో బెస్ట్ ప్రైస్కి వస్తుంది మీకు 2 బ్లౌజెస్ విత్ మొత్తం యాప్లిక్ వర్క్, మంచి బార్డర్. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా సూపర్ ఉంది. ఆల్ ఓవర్ శారీ కూడా చక్కగా మనకి చెక్స్ అనేది వచ్చేసింది. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 3450కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో ఈ శారీ వచ్చి మనకి చక్కగా బాటిల్ గ్రీన్ షేడ్లో ఉందండి. గ్రీన్ లవర్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు, ఎందుకంటే బాగా ట్రెడిషనల్ కలర్ ఈ బాటిల్ గ్రీన్ అనేది. సో బాటిల్ గ్రీన్ షేడ్లో మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ చెక్స్ అనేది వచ్చింది శారీకి. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్, చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. చక్కగా మీరు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ యాప్లిక్ వర్క్ అనేది ఇక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి మొత్తం అంతా కూడా చూసారా ఇట్లాగా మొత్తం అంతా కూడా ఇట్లాగా వచ్చి ఇలాగ మీకు పళ్ళు పోర్షన్ వరకు వస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంది. మెయిన్ యూ కెన్ ఫీల్ ద ఫ్లో ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. అండ్ మొత్తం ఓవరాల్ జెరీ చెక్స్ వచ్చినాయి. మీకు బార్డర్ పోర్షన్ చూపిస్తాను చూడండి. బార్డర్ వచ్చేసి ఒక 6 to 7 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది రన్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ యాప్లిక్ వర్క్ చూసారా, చూడండి యాప్లిక్ వర్క్ దీని మీద తెచ్చి స్టిచ్ చేశారండి. ఇది స్టిచ్ అయ్యి చక్కగా ఇట్లా మనకి ఎండ్ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్తో ఇలాగ లాక్ అయ్యి ఉంది. మొత్తం ఓవరాల్ శారీ మీద కూడా చిన్ని చిన్ని యాప్లిక్ బుటీస్ అనేది వచ్చిందండి, లీఫ్ బుటీస్ లాగా. ఇదిగోండి ఇలాగా అక్కడక్కడ శారీకి అక్కడక్కడ ఇలా బుటీస్ అనేది వచ్చేసినాయి. అండ్
పళ్ళు పోర్షన్ వచ్చి పళ్ళు చూస్తారు కదా. సో కమింగ్ టు ద బ్లౌజ్ పోర్షన్ వచ్చి 2 బ్లౌజెస్ వస్తాయండి దీనికి కూడా. ఒక బ్లౌజ్ వచ్చి బీస్ కలర్తో ఉంటుంది. ఈ బ్లౌజ్ అనేది కామన్ అండి అన్నిటికీ. చూసారా, ఈ బ్లౌజ్ అనేది కామన్, ఈ బీస్ కలర్ది. సో దిస్ ఈజ్ మల్టీ కలర్ బ్లౌజ్ ఆన్ బేస్ బీస్ కలర్ అండి. బేస్ వచ్చి బీస్ కలర్తో మల్టీ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో దీని మీద పీకాక్ డిజైన్ ఇట్లాగా ఆరెంజ్ షేడ్, గ్రీన్ షేడ్, ఎల్లో షేడ్ అండ్ అన్ని షేడ్స్ ఉన్నాయండి దీంట్లో. లైట్ గ్రీన్ కూడా ఉంది. అండ్ మీకు ఈ బ్లౌజ్ కనుక స్టిచ్ చేసుకుంటే మీకు లుక్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ అనదర్ టోన్ ఆఫ్ కలర్ వచ్చేసి అనదర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి సూపర్బ్ ఉందండి. యాక్చువల్గా ఇది కూడా క్రేప్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. చూడండి, బ్లౌజ్ రాణి పింక్ షేడ్లో వచ్చింది. సూపర్బ్ ఉందండి కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి ఇలాగ చిన్ని బుటీస్ వచ్చినాయి. చూడండి, రాణి పింక్ షేడ్లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ పీస్ మీరు బయట తీసుకుంటేనే చాలా కాస్ట్లీ ఉంటుంది. అలాంటిది 2 బ్లౌజెస్ వచ్చిందండి. మంచి బార్డర్ విత్ యాప్లిక్ వర్క్. సో దిస్ ఈజ్ అనదర్ టోన్ ఆఫ్ కలర్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చి మన స్టోర్లో 3450కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో సూపర్బ్ ఉన్నాయండి. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ కలర్ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉండి అందరికీ ఇష్టమైన కలర్. అలాంటి కలర్లో ఒకటండి ఇది. సో ఇదంతా కూడా సెల్ఫ్ చెక్స్ అనేది వచ్చింది. చక్కగా జరీ చెక్స్ అనేది మొత్తం యాప్లిక్ వర్క్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇట్లాగా పెంచుకుంటూ వెళ్ళాడండి. చిన్నగా ఇప్పుడు మెహందీ డిజైన్ లాగా లైట్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి అదంతా కూడా ఎక్కువ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు పోర్షన్ వచ్చేసరికి కంప్లీట్గా ఫిల్ అయిందండి. చూసారా, సూపర్బ్ ఉందండి. మీకు బార్డర్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద బార్డర్ పార్ట్. కలర్ షేడ్ కూడా మీరు దగ్గర నుంచి చూసుకోండి. అసలు బార్డర్ కూడా చాలా బాగా ఫినిష్ అయింది. మొత్తం మీనాకారి బార్డర్ మనకి చక్కగా ఒక 8 ఇంచెస్ బార్డర్ రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చి దిస్ ఇస్ ద పళ్ళు. ఇదంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చింది. సో పీకాక్ దాని ఫెదర్స్ దాని అలాగ వచ్చిందండి. చాలా బాగుంది ఈ బార్డర్ పార్ట్, ఐ మీన్ ఈ పళ్ళు పోర్షన్ కూడా వెరీ బ్యూటిఫుల్. అండ్ మొత్తం ఓవరాల్ శారీ కూడా చక్కగా ఇట్లాంటి బంచెస్ అనేది వస్తున్నాయండి. మీకు యాప్లిక్ బంచెస్ అనేవి ఇలాగ లీఫ్ లాగా అక్కడక్కడ శారీకి అక్కడక్కడ మనకి ప్యాచెస్ అనేవి ఇలాగ స్టిచ్ చేసి ఉన్నాయండి. ఇదంతా కూడా యాప్లిక్ వర్కే మొత్తం. ఈ బుటీస్ కూడా మీకు లుక్ వచ్చేసి చూసారా, చాలా ట్రెండింగ్ ఉందండి శారీ. ట్రెండీగా ఉంది, చాలా బాగుంది శారీ అయితే. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్. సో దీంట్లో స్పెషాలిటీ 2 బ్లౌజెస్ కదండి. ఒక బ్లౌజ్ కామన్, ఈ ఆల్రెడీ బ్లౌజ్ చూసారు కదా. సో ఈ బ్లౌజ్ అనేది కామన్గా రన్ అవుతుంది అన్ని శారీస్కి. ఈ బ్లౌజ్ కామన్గా ఉంది. అండ్ మీకు దీనికి వచ్చేసి మనకి పింక్ చూపిస్తాను చూడండి, దీంతో కూడా లుక్. సో దిస్ ఈజ్ అ కామన్ బ్లౌజ్ ఫర్ ఎవ్రీ శారీ అండి. సో దిస్ ఈజ్ ద లుక్. బీస్ కలర్ వేసుకున్న చాలా హైలైట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు స్టిచ్ చేయించుకున్న ఈ ఒక్క శారీకే పనికి రావటం కాదు, మీకు వేరే శారీస్కి కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ బ్లౌజ్ని. సో దిస్ ఈజ్ ద లుక్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ షేడ్, రాణి పింక్ షేడ్ వచ్చిందండి. చాలా బ్రైట్ ఉంది. ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్, కొంచెం క్రేప్ ఫ్యాబ్రిక్లోనే కనిపిస్తుందండి ఇది కూడా. అండ్ దీని మీద కూడా చక్కగా జరీ బుటీస్ అనేది వచ్చింది. చూపిస్తాను చూడండి దగ్గరికి బ్లౌజ్. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో ఇది వచ్చేసి మీకు లుక్ వచ్చేసి 2 బ్లౌజెస్ వల్ల నాకు కొంచెం కష్టంగా ఉందండి చూపించడానికి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ పార్ట్. సో మీకు లుక్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగున్నాయి కదండి శారీస్. మంచి కాంట్రాస్ట్లో కూడా బ్లౌజెస్ వచ్చినాయి. సో ఏ బ్లౌజ్ అయినా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. యాక్చువల్గా బీజ్ అనేది మన అన్నిటి మీదకి వేసుకోవచ్చు. ఇలా కాంట్రాస్ట్ వచ్చింది దీని మీదకి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 3450కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో మంగళగిరి సిల్క్ శారీస్ అండి నెక్స్ట్ ప్యాటర్న్. ఈ మంగళగిరి సిల్క్ శారీస్ ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ సేల్ చేసామండి ఈ కలర్ కాంబినేషన్లో. ఇది వచ్చి మనకి పర్పుల్ షేడ్. అసలు చాలా డిమాండ్ ఉన్న శారీస్ అండి ఇవి. ఎవరు చూసినా ఫాస్ట్గా పిక్ చేసేసుకుంటారు. ఎందుకంటే ప్రైస్ రేంజ్ చాలా తక్కువ, బట్ లుక్ వైజ్గా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా పాడేది ఏం లేదండి శారీలో, మనకి తీసుకొచ్చి మానేయటమే కానీ. సో ఇది వచ్చి మనకి పర్పుల్ షేడ్లో ఉందండి. చక్కగా బర్డ్స్ డిజైన్ వచ్చింది. ఈ బర్డ్స్ డిజైనే కొంచెం హిట్ డిజైన్ అండి. యాక్చువల్గా ఈ బర్డ్స్ ప్లేస్లో మనకి చిన్ని కొంచెం మ్యాంగో డిజైన్ ఇట్లా కూడా రన్ అయినాయి. కానీ ఆ డిజైన్ కన్నా ఈ బర్డ్సే మనకి బాగా హిట్ డిజైన్ అయ్యిందండి. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ వచ్చినాయి. చూసారా, బోత్ సైడ్స్ వచ్చినాయి. కొన్ని శారీస్కి యాక్చువల్గా మీరు చూడొచ్చు బయట ఒక సైడ్ బార్డర్ రాదు, ఒక సైడే వస్తుందండి ప్యారెట్ డిజైన్.
దట్ టు బేస్ ఫ్యాబ్రిక్ కొంచెం క్వాలిటీ లో ఉంటుందండి. మనం ఇచ్చే అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి. చక్కగా బేస్ ఫ్యాబ్రిక్ కూడా మేము మంచిదే సెలెక్ట్ చేస్తాము. ఎందుకంటే మనం వేసిన తర్వాత ఆ పిన్ పెట్టి అది పాడైపోయి ఇదంతా అనవసరం కదండి. ఇంత హెవీ వర్క్ వచ్చింది. చక్కగా ఈ బేస్ ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్గా లేకపోతే ఈ వర్క్ ఎంత వచ్చినా మనకు అనవసరం అండి. అది ఒక్కసారికే మనకు పనికొస్తుంది ఆ శారీ. సో బేస్ ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం క్వాలిటీయే యూజ్ చేస్తామండి. అండ్ ఇది వచ్చి మనకి వన్ సైడ్ ఒక బోత్ సైడ్స్ బార్డర్ అనేది రన్ అయిందండి. 2 to 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్. చక్కగా ఈ బర్డ్స్ డిజైన్ అనేది బోత్ సైడ్స్ వచ్చింది. మీకు లుక్ ఆఫ్ ద శారీ ఇది. మీకు దగ్గర చూపిస్తాను చూడండి. మొత్తం ఓవరాల్ శారీలో కూడా చక్క చెక్స్ ప్యాటర్న్ రన్ అయిందండి. చక్క జరీ వీవింగ్ అనేది వచ్చేసింది. కాపర్ ఫినిష్డ్, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. బర్డ్స్ కనిపిస్తున్నాయా? సో బర్డ్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో బర్డ్స్. సో దిస్ ఇస్ ద బర్డ్స్ పార్ట్. అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిట్ పళ్ళులా డిజైన్ అయ్యి ఉంటుంది. చాలా హైలైట్ ఉంది. బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చూసుకోండి, మీకు ఏది పాడేది ఉండదండి. అసలు మాకు ఇంతవరకు ఫ్యాబ్రిక్ గురించి కంప్లైంట్ అయితే లేదు. అండ్ మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇది. దీని బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. చెక్స్ ప్యాటర్న్, ఐ మీన్ లైన్స్ ప్యాటర్న్లో రన్ అయిందండి. బ్లౌజ్ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ అయింది. సేమ్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి బ్లౌజ్. అటు ఇటు కూడా కాపర్ ఫినిషింగ్ జరీ బార్డర్ అనేది వచ్చింది. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్. లేదు మీరు ఇలా ఏమన్నా బీస్ కలర్తో కాంట్రాస్ట్లో మీరు ఏదైనా పెయిరప్ చేసుకున్నా చాలా బాగా కనిపిస్తుంది లుక్ అనేది. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 1950కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో దిస్ ఈజ్ అనదర్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి బ్రిక్ షేడ్లో కనిపిస్తుంది, ఆరెంజ్ షేడ్ యాక్చువల్లీ. సో ఈ ఆరెంజ్ కూడా మంచి డిమాండ్ ఉన్న కలర్ అండి. కొన్ని ఫ్యూ పీసెసే ఫ్యూ పీసెసే తెప్పించాము. ఎవరికైనా నచ్చితే కనుక మన ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఈ పర్పుల్, ఆరెంజ్ ఇలాగ ఒక టైప్ ఆఫ్ కలరే ఎక్కువ మంది అడుగుతున్నారండి. ఒక్క కలరే అడుగుతారు యాక్చువల్గా. ఒక ఏదైతే బాగా ట్రెండింగ్గా ఉంది, మొన్నటి వరకు లిలాక్ కలర్ రన్ అయింది, తర్వాత పర్పుల్, ఇప్పుడు ఈ ఆరెంజ్ కూడా మంచి డిమాండ్ ఉన్న కలర్ అండి. సో ఇది వచ్చి మనకి చక్కగా ఓవరాల్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో రన్ అయింది. మొత్తం అంతా కూడా బర్డ్ డిజైన్ బోత్ సైడ్స్ వచ్చేసింది. సో చూడండి లుక్. అటు ఇటు కూడా కాపర్ జరీ ఫినిషింగ్ వచ్చిందండి. చక్కగా కాపర్ జరీతో ఫినిష్ అయింది. చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉందండి. మీరు ఏదైనా ఇలా బీస్ కలర్తో ఫినిష్ చేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది. పెద్ద పార్టీస్కి వేసేసుకోవచ్చు. 1900 కదా, మెయిన్ ఫంక్షన్స్కి వేసుకోలేమో అని అనుకోవద్దు. బట్ వేసుకున్నారంటే చాలా ఎలిగెంట్గా అయితే కనిపిస్తారు ఖచ్చితంగా. బాగా రిచ్ లుక్ ఉందండి శారీకి. అండ్ మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ రన్ అయింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పోర్షన్ చూడండి. దిస్ ఈస్ ద పళ్ళు పోర్షన్. బర్డ్స్ డిజైన్ ఒకసారి దగ్గర నుంచి చూడండి. బర్డ్స్ డిజైన్ ఇట్లా వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ పళ్ళు పోర్షన్ వచ్చి దిస్ ఇస్ ద పళ్ళు, ఇలా చిట్ పళ్ళులో డిజైన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ చూసారా, ఇలా మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయండి. ఇలా వస్తుంది, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. జరీ వీవింగ్ అండి. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా జరీ వీవింగ్ అనేది రన్ అయింది. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ సేమ్ వేసుకున్న సరే చాలా డీసెంట్గా ఉంటుందండి. సేమ్ బ్లౌజ్. సో చూడండి బ్లౌజ్ పెట్టి చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో సేమ్ అయినా వేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లుక్. చాలా బాగుందండి. యాక్చువల్లీ శారీ అంతా కూడా మంచి లైట్ వెయిట్ ప్యాటర్న్లోనే ఉంది. ఏమీ అంత వెయిట్ అయితే లేదు, అసలు చాలా నీట్గా ఉంది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుందండి. అలా చక్కగా ఫాల్ అయిపోతుంది ఫ్యాబ్రిక్, ఐ మీన్ అలా డిగ్నిఫైడ్గా దిగిపోతుంది శారీ అంతా కూడా. సో దిస్ ఈజ్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1950కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చి మనకి నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి కొంచెం నావీ బ్లూ లాగా ఫినిష్ అయ్యి ఉంది శారీ కలర్. ఎగ్జాక్ట్ నావీ బ్లూ అని కూడా చెప్పలేము, కొంచెం బ్లూ కలర్స్లోకి వెళ్తుంది, ఐ మీన్ బ్లూ ప్యాటర్న్లోకి వెళ్తుందండి శారీ. అండ్ మీకు బోత్ సైడ్స్ కూడా ఇట్లా బర్డ్స్ డిజైన్ అనేది వచ్చింది చూసారా. అండ్ నెక్స్ట్ ఓవరాల్ శారీ కూడా సెల్ఫ్ చెక్స్ అనేది వచ్చిందండి. కాపర్ జరీ ఫినిషింగ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ కాపర్ వల్ల కూడా చాలా బాగా కనిపిస్తుందండి. బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ అనేది వచ్చింది మనకి, 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్. ఇదంతా కూడా కాపర్ జరీ ఫినిషింగ్. మీకు ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి. ఈ టోన్ ఆఫ్ కలర్ కూడా అన్నీ కూడా మంచి బ్రైట్ షేడ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ప్యారెట్ డిజైన్ అండి. ఇది వచ్చేసి మనకి బార్డర్ పార్ట్. బార్డర్ చూసారా, కాపర్ జరీ ఫినిషింగ్ వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ బ్లౌజే వచ్చిందండి. సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్లో వచ్చింది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్. ఈ బ్లౌజ్ వచ్చి మనకి స్ట్రైట్ లైన్స్ కాపర్ జరీ ఫినిషింగ్ వచ్చిందండి దీని మీద. అండ్ కమింగ్ టు ద లుక్, దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీరు నీట్గా ఇది స్టిచ్ చేయించేసుకొని చక్కగా ఎల్బోస్ వరకు అయితే కావాలనుకుంటే ఎల్బో వరకు స్టిచ్ చేయించుకొని, లేదు హాఫ్ హ్యాండ్స్ యూజ్ చేసేవాళ్ళు హాఫ్ హ్యాండ్స్ యూజ్ చేసుకొని చక్కగా మీరు నీట్గా ప్లీట్స్ పెట్టి మీరు వేర్ చేసేస్తే చాలా డిగ్నిఫైడ్గా ఉందండి శారీ. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ అండి. యాక్చువల్లీ మంచి ప్రైస్గా వచ్చేస్తుంది. ఇదైతే 1950లో అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. ఎవరికైనా నచ్చితే కనుక ఇమీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి.
చూసారు కదండి, 2 ప్యాటర్న్ ఆఫ్ శారీస్, మంగళగిరి సిల్క్ అండ్ మైసూర్ క్రేప్ శారీస్. మైసూర్ క్రేప్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం కూడా. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అవి. దాని మీద ఉన్న యాప్లిక్ వర్క్ చాలా డిఫరెంట్గా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ లాగా ఉన్నాయండి. చక్కగా మీకు లక్ ఏంట్రా అంటే దానికి 2 బ్లౌజెస్ అనేది వచ్చిందండి మనకి. ఒకటేమో కాంట్రాస్ట్లో రన్ అవుతుంది ఒక బ్లౌజ్ ఏమో మనకి వైట్ టోన్ ఆఫ్ కలర్ బ్లౌజ్తో వస్తుంది, కొంచెం బీస్ కలర్తో ఫినిష్ అయింది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్. అండ్ ఈ రీస్టాక్ చేసాం కదా, ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటే కనుక ఈసారి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.